అటు మెదక్ పట్టణంలో బంద్ కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతు వధపై నిన్న రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనికి నిరసనగా మెదక్ పట్టణ బంద్కి పిలుపునిచ్చింది భారతీయ జనతా పార్టీ. స్వచ్ఛందంగా వర్తక వాణిజ్య సముదాయాలు మూసేశారు. ఘర్షణ నేపథ్యంలో మెదక్లో భారీగా పోలీసులు మోహరించారు. మెదక్లో గోవుల తరలింపు విషయంలో వివాదంతో రెండు వర్గాల మధ్య నిన్న సాయంత్రం గొడవ జరిగింది. రెండు వర్గాల్ని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. దీంతో మెదక్ టౌన్ బంద్కి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. బంద్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మెదక్ టౌన్కి అదనపు బలగాల్ని తరలించి ప్రధాన కూడలలో మోహరించారు. ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. మెదక్లో పట్టణ బంద్ కొనసాగుతోంది. ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. గోవుల తరలింపు, జంతు వధపై నిన్న రాత్రి రెండు వర్గాల మధ్య అక్కడ ఘర్షణ జరిగింది. దీనికి నిరసనగా బీజేపీ మెదక్ పట్టణ బంద్కి పిలుపునిచ్చింది. దీంతో స్వచ్ఛందంగా వర్తక వాణిజ్య సముదాయాలు మూసేశారు. ఇటు ఘర్షణల నేపథ్యంలో మెదక్లో భారీగా పోలీసులు మోహరించారు. మెదక్లో గోవుల తరలింపు విషయంలో వివాదంతో రెండు వర్గాల మధ్య నిన్న సాయంత్రం గొడవ జరిగింది. రెండు వర్గాల్ని లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు. దీంతో మెదక్ టౌన్ బంద్కి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. బంద్ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. మెదక్ టౌన్కి అదనపు బలగాల్ని తరలించి ప్రధాన కూడలలో మోహరించారు. ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి శివతేజ మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్లో. శివతేజ, మెదక్లో పరిస్థితి ఇప్పుడు ప్రశాంతంగానే ఉందా? బంద్ కొనసాగుతోందా? మెదక్లో ప్రస్తుతానికి అంత ప్రశాంతంగానే ఉంది. బంద్ కూడా కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా స్వచ్ఛందంగా వర్తక వ్యాపారులందరూ కూడా బంద్లో పాల్గొంటున్నారు. ప్రధాన కూడల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే నిన్న రాత్రి ఇరు వర్గాల మధ్య ఒక వర్గానికి సంబంధించిన వారు గోవులను తరలిస్తున్న నేపథ్యంలో మరో వర్గం వారు స్థానికులు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న క్రమంలో ఏదైతే ఆ ఇరు వర్గాల మధ్య కూడా గొడవ జరగడం జరిగింది. అది చిలికి గానివారగా మారడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాత్రి 12 గంటల వరకు ఇదంతా కూడా కొనసాగిందని చెప్పాలి. ఐజీ కూడా నిన్న మెదక్ రావడం జరిగింది. మెదక్ నుంచి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. శాంతి భద్రత ఎట్లా ఉన్నాయని పరీక్షించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది గాయాలు కూడా అయ్యాయి. వారంతా కూడా కోలుకుంటారు. అయితే ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ప్రస్తుతానికి అయితే మెదక్ అంతా కూడా ప్రశాంతంగా బంద్ కొనసాగుతుందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా వర్తక వాణిజ్య వ్యాపారులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు. మరోవైపు ఎట్లాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పక్క జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను తీసుకుని రావడం జరిగింది. ప్రతి ఒక్క కూడల్లో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మెదక్లో బంద్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఓకే శివతేజ.